అందరికీ నమస్తే. సంధ్యా థియేటర్ దగ్గర కేసు ఒక సంచలనం అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనిలో ఎవరి వర్షన్ వాళ్ళు వినిపించిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి అసందర్భంగా ఆయన సంబంధం లేకపోయినా ఆయనకేం సంబంధం ఆ కేసులో చట్టం తన పంతం తీసుకుపోతుంది. కానీ ఆయన వ్యవహరించిండు. ఒక బాధితుడిగా రేవంత్ రెడ్డి బాధితునిగా అల్లు అర్జున్ స్పందించిండు. అల్లు అర్జున్ బాధితులుగా ఆ ఫ్యామిలీ స్పందించింది. భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్పందించింది. ఈ కేసును డీల్ చేస్తున్న పోలీసులు కొద్దిగా లైన్ క్రాస్ చేసి ఎక్కువ వివరాలను చెప్పాల్సిన విషయాలు కోర్టులో చెప్పకుండా బయటకు వచ్చి సమాజంలో ఏదో చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఆయన అల్లు అర్జున్ బెయిల్ రాకుండా ఉండాలంటే మీరు అల్లు అర్జున్ రావద్దని ఏదో థియేటర్కు రాసిన లేఖ ఉంది కదా, చేతి రాతతో రాసిండ్రు. యాక్చువల్గా 70mm వాళ్ళు సంధ్య 70mm వాళ్ళు ఏమో ప్రింటెడ్ లెటర్ ఇచ్చిండ్రు, వాళ్ళేమో రాతపూర్వకంగా ఇచ్చిండ్రు. మళ్ళీ అల్లు అర్జున్కి ఇచ్చిన నోటీస్ కూడా ప్రింట్ చేసుకునే ఉంది. మళ్ళీ అదొక్కటే చేతి రాతతో ఎందుకుందో తెలియదు. ఎనీవే ఇవన్నీ కూడా బయటకు వచ్చేసినా అయిపోయింది. ఇప్పుడు గేమ్ కాదు, గేమ్ చేంజర్ కోసం నడుస్తుంది వ్యవహారం అంతా. గేమ్ చేంజర్ ఎవరు? రామ్ చరణ్ సినిమా రేపు సంక్రాంతికి రాబోతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ చుట్టూ పుష్ప రాజకీయాలు. ఏంది పుష్ప రాజకీయాలు అంటే మనకి ఏమైందో రిమైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ రోజుల క్రితం స్టోరీ కాదు ఇది, జస్ట్ 20 days బ్యాక్ స్టోరీ. మీకు తెలుసు, 4 నాడు ఇన్సిడెంట్ జరిగింది, 5 నాడు సినిమా రిలీజ్ అయింది, 13 నాడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిండ్రు, 14 నాడు పొద్దుగాల జైలు నుంచి ఇంటికి వచ్చిండు. ఆ రోజు మొత్తం సినిమా ప్రముఖులంతా పోయి ఆయనకు మద్దతు తెలపడమో, సంఘీభావం తెలపడమో, పరామర్శనో ఏదో ఒకటి చేసిండ్రు. చిరంజీవి లాంటి వాళ్ళు అరెస్ట్ రోజే పోయినరు. 13వ తేదీన చిరంజీవి పవన్ కళ్యాణ్ రాలేదు. పవన్ కళ్యాణ్ బయలుదేరినని చెప్పి ఏపీ నుంచి రాలేదు. మరి మధ్యలో ఎక్కడ గాయపోయిండో తెలియదు, అటే పోయినట్టున్నాడు అడవిలకి, రాలే. నాగబాబు వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు, చూసిండ్రు, పోయిండ్రు. రామ్ చరణ్ రాలేదు. సరే, రావడం పోవడం కాదు, కనీసం ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. చిరంజీవి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే, నాగబాబు ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. రామ్ చరణ్ అయితే వచ్చింది లేదు, చూసింది లేదు, స్టేట్మెంట్ కూడా ఇచ్చింది లేదు, అసలు లేనే లేదు. ఏ ఉంటే ఉండొచ్చు, గేమ్ చేంజర్ షోలో ఎక్కడో ఉండొచ్చు, ఒక కామెంట్ కూడా చేయొచ్చు, ఎక్కడున్న ట్విట్టర్ ద్వారా చెప్పొచ్చు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. గేమ్ చేంజర్ సినిమాకు ప్రొడ్యూసర్ దిల్రాజు ఎవరో మీకు తెలుసు. దిల్రాజు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన అల్లు అర్జున్ను పరామర్శించిన దానిలో ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అల్లు అర్జున్ పరామర్శించిన అందరినీ తప్పుపట్టిండు. ఆయన ఏమన్నా బార్డర్కి పోయి వచ్చిండా, బార్డర్లో యుద్ధం చేసి వచ్చిండా? మరి అదే దిల్రాజుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 10 కూడా ఇచ్చారు. ఆయన మొన్ననే బాధ్యతలు తీసుకున్నాడు. ఈయన దృష్టిలో తప్పు పరామర్శ. ఆ పరామర్శకు వెళ్ళిన పెద్ద మనిషి దిల్రాజుకు మాత్రం పోస్ట్ ఇచ్చేసిండు, అయిపోయింది. దిల్రాజు కూడా ఇప్పటిదాకా కనీసం స్పందించలే. ఎప్పుడు స్పందించిండు? నిన్న మంగళవారం పోయిండు హాస్పిటల్కి. మంగళవారం అంటే 24th రోజు ఇన్సిడెంట్ జరిగితే 24th వరకు దిల్రాజు కూడా పోలే హాస్పిటల్కి, ఎక్కడ స్పందించలే. పోయి అక్కడ ఏం మాట్లాడిండు? సీఎం రేవంత్ రెడ్డి పంపితే నేను వచ్చిన, సీఎం రేవంత్ రెడ్డి పంపితే నేను వచ్చి ఇక్కడ చూస్తున్నా, మాట్లాడుతున్నా, రేపో మాపో సినిమా పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు అని చెప్పిండు. ఇక్కడ ఇదంతా దేనికోసం నడుస్తుంది? చిరంజీవి మాట్లాడకపోవడానికి కారణం ఏంది? కనీసం రామ్ చరణ్ ఒక్క ట్వీట్ కూడా చేయడానికి కారణం ఏంది? నాగబాబు కనీసం నాగబాబు మొదలు నోటి దూల బాగుంటుంది, కానీ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడానికి కారణం ఏంది? దిల్రాజు ఇప్పుడు ఎందుకు రంగంలో దిగిండు ఆఫ్టర్ 20 days? ఇదంతా గేమ్ చేంజర్ ఏంటంటే, రేపు గేమ్ చేంజర్ అనేది చాలా పెద్ద బడ్జెట్ సినిమా. పెద్ద బడ్జెట్ సినిమా కన్నా ముందు వీళ్ళకు కొంత నిజంగా కూడా అల్లు అర్జున్ వ్యతిరేకించే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత మండిపోతుంది. నేను అల్లు అర్జున్ సైడ్ తీసుకొని మాట్లాడతలేను, ఒరిజినల్ ఇది. అల్లు అర్జున్ నాకు చుట్టం కాదు, నాకు తెలియదు. అల్లు అర్జున్ వన్ ఆఫ్ ద హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ, అంతే. నేను ఆయన సినిమాలు కూడా చాలా తక్కువ చూస్తాను. అయితే ఆయనను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు మండిపోయే వాతావరణం కనిపిస్తుంది. ఏంటంటే హయ్యెస్ట్ రికార్డ్స్ 1700 కోట్ల రూపాయల కలెక్షన్ అయినట్టు ఇప్పటికీ. పుష్ప 2 ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు, ఇక్కడ ఫైర్ అవుతుంది. అందుకే హిందీ సినిమా హిస్టరీలో మొన్న 19th వరకు 4th రోజు రిలీజ్ అయింది, 15 daysలో 700 కోట్లు కలెక్షన్ చేసింది. రికార్డ్స్ బద్దలు పడింది. హిందీ సినిమా మన బాలీవుడ్ అంటాం కదా, ఆ బాలీవుడ్ హిస్టరీ అంటే అది
అమితాబ్ బచ్చన్, షారుఖ్, ఆయన ఈయన ఎవరికి నడవలే. అంత కలెక్షన్ వచ్చింది పుష్ప 2కు. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తీస్తే అది సమిష్టిగా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అందరు ఉన్నారు. వాళ్ళకు కూడా రాలే కలెక్షన్. ఇప్పుడు రికార్డు పుష్ప. అది ఖచ్చితంగా ఫైరో, వైడ్ ఫైరో ఎవరికైంటుందో మీకు ఐడియా ఉంటుంది. ఎవరికైందో మీకు తెలుసు. రామ్ చరణ్ దాటిపోతుండు, చాలా దూరం పోయిండు. అల్లు అర్జున్ చాలా దూరం పోయాడు. ఒక స్టేజ్లో అల్లు అర్జున్ చిరంజీవి కాంపౌండ్కి వెళ్ళి వ్యతిరేకించి బయటకు వచ్చేసిండు. మీకు అందరికీ తెలుసు. వ్యతిరేకించి బయటకు వచ్చేసిండు ఆయన, రాజకీయంగానో పర్సనల్గానో ఏదో. దాని తగ్గట్టుగానే అల్లు అర్జున్ లేచి నిలబడ్డాడు. నిజంగా వీళ్ళు అనుకుంటే అల్లు అర్జున్ ఎదగనియరు, కానీ అల్లు అర్జున్ ఎదిగిండు. ఆ స్థాయికి ఎదిగి వీళ్ళని దాటిపోయింది చాలా దూరం. వీళ్ళు అనిస్తే కూడా అనగలేని సిచ్యువేషన్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు. ఓకే, బహుశా ఇవన్నీ ఉన్నాయి. ఆయన మాట్లాడకపోవడానికి ఇట్లాంటి కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు దిల్ రాజు రంగంలో దిగి ఏం చేస్తుంది తెలుసా? గేమ్ చేంజర్కు రూట్ క్లియర్ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ ఏంది? గేమ్ చేంజర్ ఏంటంటే ఆ సినిమాకు కూడా చాలా పెద్ద బడ్జెట్ సినిమా. ఇప్పుడు ఆ సినిమా పుష్ప 2 అంత ఆడకపోయినా కనీసం లాభాలు రావాలి, ఒక మంచి సినిమాగా నిలబడాలి, కోరుకోవాలి. తప్పలేదు. మన తెలుగు సినిమా వాళ్ళు, ఇంకా ఇప్పుడు తెలంగాణ సినిమా వాళ్ళకన్నా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. తెలంగాణ అంటే మనలో సినిమాలు తీస్తలేరు ఎక్కువ. నిన్న మన ఒక కేసీఆర్ అని ఒక సినిమా తీసిండు, జబర్దస్త్ రాకేష్. ఇంకా ఆ సినిమా మంచిగానే ఉండని. కానీ దానికి ఇప్పుడు ఏం కావాలి? ప్రీమియర్ షోలు కావాలి, బెనిఫిట్ షోలు కావాలి, సినిమా టికెట్లు పెంచుకోవాలి, లేకపోతే పైసలు వెళ్ళవు. సినిమా ఎంత హిట్ అయినా గేమ్ చేంజర్ పైసలు రావు చేతికి. వీళ్ళు పెంచుకుంటేనే వస్తాయి. వీళ్ళు ప్రీమియర్ షోలు గవికి వేసుకుంటేనే హైప్ వస్తుంది సినిమాకి. కొత్తగా రేపు పొద్దుగాల 11 రిలీజ్ చేస్తామంటే నడవది సినిమాలో. మార్కెటింగ్, అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. సినిమా టికెట్లు ఎక్కువ పెంచడం, ఫైనాన్షియల్గా బెనిఫిట్, సేమ్ టైం సినిమా ఒక ప్రమోషన్ కాదు, ఒక పనికొస్తుంది. ఈ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేయడం వల్ల ప్రమోషన్ ఎక్కువ పోతుంది. దానికి 50 పాయింట్లు ఇచ్చే కాడ 100 పాయింట్లు ఇస్తారు. అట్లాంటి షోలు వేయడం వల్ల హైప్, జనాల్లో చర్చ అదంతా ఉంటుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. దానికోసమనే చిరంజీవి నోరు మూసుకున్నాడు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు రానే లేదు, అటే పోయిండు నడుచుకుంటూ వచ్చిన ఆయన. రామ్ చరణ్ దిక్కులేడు, నాగబాబు సప్పడలేదు. ఇప్పుడు దిల్ రాజు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఆ సినిమా కనుక పోతే దిల్ రాజుకే నష్టం. కాబట్టి దిల్ రాజు ఏం చేసిండు? రంగంలో దిగిండు. యాక్చువల్గా గేమ్ చేంజర్ కనుక లేకపోతే నాకు ఒక ఆయన చెప్తుంది, సినిమా ఇండస్ట్రీతో కూడా మనం కూడా వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు. దిల్ రాజు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ మ్యాన్, నో డౌట్. రేవంత్ రెడ్డిని కలిసిన దానిలో ఫస్ట్ ఆయనే ఉన్నాడు. కానీ ఈ ఎపిసోడ్లో ఆయన ఇన్వాల్వ్ కావడానికి కారణం జస్ట్ బికాజ్ ఆఫ్ ఆ పోస్ట్ ఉంది కాబట్టి ఆయనతో ఇన్వాల్వ్ అవుతుండు, లేకపోతే లేదు. ప్లస్ సినిమా ఉంది కాబట్టి ఆయన కొంచెం ఇంకా ఎక్కువ చొరవ చూపుతుండు, లేకపోతే ఇంకా వేరే లేకుంటుండే. కానీ ఆయన ఇప్పుడు సినిమా గేమ్ చేంజర్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఆయన మొత్తం పైసలని పెట్టిండు దానిలో అని చెప్తున్నారు. మొత్తం ఈ నేను చెప్పేది ఏంటంటే ఈ స్టోరీ అంతా కూడా గేమ్ చేంజర్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ వైపుకి వచ్చింది. అందుకే వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ నేనేమో ఇప్పుడు గేమ్ 20 రోజుల తర్వాత రంగంలో దిగి ఇప్పుడు ఏదో చేద్దామని దిల్ రాజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దిల్ రాజు ఇప్పుడు అల్లు అరవింద్ కూడా తీసుకొని పోయిండు హాస్పిటల్కి. అల్లు అరవింద్ అంత ముందు కూడా పోయిండు. ఇప్పుడు దిల్ రాజు ఎంబడి తీసుకొని పోయిండు. మొత్తానికి దీన్ని ఏదో సెటిల్ చేసే ప్రయత్నాలలో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఏం సెటిల్ చేస్తారో తెలియదు. కాంప్రమైజింగ్ టీ పార్టీయా, పుష్ప పార్టీ లేదా అన్నట్టు ఓన్లీ పార్టీతో అయిపోతుందా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు నడుస్తుందో తెలియదు. బట్ ఎనీవే గేమ్ చేంజర్ చుట్టూ ప్రస్తుతం పుష్ప 2 తిరుగుతున్నది మాత్రం చాలా క్లియర్. దిల్ రాజు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ కోసం ప్రయత్నాలు చేసుకున్నాడు. కానీ ఇక్కడ దిల్ రాజు, రామ్ చరణ్, అల్లు అర్జున్ కాదు, సీఎం రేవంత్ రెడ్డి మాట మీద ఉండడా? నెక్స్ట్ సినిమాలకి టికెట్ ధర పెంచను అన్నాడు. నెక్స్ట్ సినిమాలకి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఇయ్యను అన్నాడు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట ఏంది, రేవంత్ రెడ్డి మాట మీద ఉండడా కూడా అర్థమైపోతుంది. ఇక ఇప్పటి నుంచి జనం కూడా ఎవరైనా కోరుకుంటలేరు. 200 రూపాయల సినిమాకు 1000 రూపాయల టికెట్ కొనుక్కొని పోనని ఎవరు కోరుకుంటలేరు. ఈ రేపు విడుదలయ్యే సినిమాకు ఇప్పుడు రాత్రికే చూడాలని అభిమానులు, కచ్చా అభిమానులు తప్ప మిగతా జనం ఎవరేమో అనుకోరు. ఇంకోటి ఏంటంటే ఈ రాత్రిపూట షోలు నిర్వహించడంతోన ఇట్లాంటి తొక్కేసినట్టు ఇట్లాంటి జరిగే ప్రమాదం ఉంటుంది. అది గవర్నమెంట్ తీసుకున్న మంచి డిసిషనే అనుకుందాం. ఎందుకంటే జనాలకి వెళ్ళి ఆలోచించినప్పుడు అది మంచి నిర్ణయం అవుతుంది. కానీ ఆయన మాట అన్నాడు కదా అసెంబ్లీలో, ఇంకా ఇప్పటి నుంచి నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు అసలు ఎవ్వరికి సినిమా టికెట్లు పెంచుకునే అవకాశం ఇయ్యా, ప్లస్ బెనిఫిట్ షోలకు అవకాశం ఇయ్యా అన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. గేమ్ చేంజర్ విషయంలో మనకు రేవంత్ రెడ్డి మాట మీద ఉండడా కూడా తేలిపోతుంది. బట్ దిల్ రాజు మాత్రం ఈ వ్యవహారాన్ని కూల్ చేయడం మంచి పరిణామమే. సేమ్ టైం గేమ్ చేంజర్ కోసం ఇదంతా చేస్తున్నారు. చిరంజీవి వాళ్ళంతా మౌనంగా ఉన్న దానికోసమే అనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.